థింగ్స్ ఐ డోంట్ లైక్ ఇన్ కెనడా. నెంబర్ 1 పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ చేయాలంటే ఫర్ తీసుకుంటుంది మొత్తం. అసలు చాలా కష్టం అబ్బా. అయితే పెయిడ్ పార్కింగ్ ఉంటుంది, అది కూడా దొరకదు. లిటరల్లీ ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి అది చూడాలి అంటే ఫస్ట్ పార్కింగ్ దగ్గరే మనకు 2-3 గంటలు పడుతుంది. ప్లేస్ చూడడానికి కాదు, పార్కింగ్ దగ్గర 3-4 గంటలు పట్టిన తర్వాత ప్లేస్ చూడడానికి వెళ్తాం. అస్సలు నచ్చలేదు నాకు అది పార్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెనడా. యా, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మళ్ళీ పార్కింగ్కి. అలా టికెట్ తీసుకోవాలి. అది ఇంకొక కాసేపు ఇదంతా చేసుకొని ఒక ప్లేస్ మనకి ఇదే. ఇప్పుడు ఇంత టైంలో అయితే ఇండియాలో ఏదైనా తిరిగామనుకో మొత్తం కవర్ అయిపోయేది, హాఫ్ ఆఫ్ ది ప్లేసెస్. ఈ టైంలో ఏం చేయలేం. బాయ్స్ ఆర్ వెయిటింగ్ టికెట్ తీసుకుందామని. అక్కడ మా షూస్ ఉన్నాయి, అదిగో అవి చూడండి. అవన్నీ వర్డ్స్ ఎలా వచ్చాయి మా షూస్ దగ్గరికి. అదిగో చుట్టూ అవే ఉన్నాయి. వీళ్ళు చూడండి అసలు ఇండియన్స్ అనుకోవడానికి. కాకపోతే ఎందుకు అరుస్తున్నాయి, ఏం చేస్తున్నాయి? ఓ కొట్టుకుంటున్నాయి. రాయి కొట్టుకోకండి, నీకేం కావాలి? ఎందుకు అలా అరుస్తున్నావు? ఎందుకు చెప్పు మమ్మీ. అది ఇదిగో వాళ్ళు చూడండి 2 షూలు ఎలా పెట్టారు మా వాళ్ళు. బ్యాక్ సైడ్ చూసారా ఎలా పట్టుకుంటున్నారు మ్యాట్రెస్ ని. క్రేజీ. ఇలానే ట్రావెల్ చేస్తారు వెళ్ళే వరకు. యా నైస్. డేజీ వాళ్ళు అనుకున్నా కానీ మన వాళ్ళు కాదు. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు మేము ఎక్కడికి? తనకి తెలుసు యాక్చువల్లీ, వంశీ బాగా చెప్తాను ఎందుకంటే తన ప్లాన్ చేసింది కాబట్టి. సో అక్కడికి వెళ్తున్నాం ఈరోజు. ఐటనరీ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు బ్లఫర్స్ పార్క్ వెళ్ళేసి మళ్ళీ బ్లఫర్స్ పార్క్ తర్వాత ఎయిర్ షో ఉంటుంది ఇక్కడ టొరంటో ఐలాండ్స్ దగ్గరలో అనుకుంటే ఎయిర్ షో తెలుసు. సో అక్కడికి వెళ్ళేసి మళ్ళీ దాని తర్వాత టొరంటో ఐలాండ్స్కి వెళ్తాము. టొరంటో ఐలాండ్ అయిపోయాక నైట్ వచ్చేసి రిప్లీస్ అక్వేరియం ఇంకా సిఎన్ టవర్. బేసికల్లీ అది టొరంటోలో ఉన్న కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము. ఒక 5-6 పెట్టుకున్నాం ఈరోజు ఐటనరీకి. యా మోర్ ఆర్ లెస్ అవి కవర్ చేస్తాము. సేమ్ నిన్నట్లాగే నిన్న సిఎన్ టవర్ కవర్ చేసాం కానీ బిట్స్ అండ్ పీసెస్ తీసాము. సో మోస్ట్ దగ్గర నుంచి కవర్ చేయలేదు, దూరం నుంచి కవర్ చేసాం. అన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, చాలా పెద్దది ఉంది. అది పోస్ట్ చేస్తాం దాని తర్వాత ఈ వీడియో. సో అది ఎక్కువగా తీయలేదు, బిట్స్ అండ్ పీసెస్ క్లిప్స్ గా ఉంటాయి. తిట్టుకోకండి అంతే. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. బాయ్. సో ఇందాక ఒకటి చెప్పాం కదా వెళ్తున్నామని. ఫ్లవర్స్ పార్క్. నాకు ఫ్లవర్ అని గుర్తుంది. ఓకే, ఆ పార్క్ వెళ్తున్నాం కదా, దాని ఎంట్రన్స్ మొత్తం చూడండి గ్రీనరీతో కవర్ అయ్యి మిడిల్ నుంచి వెళ్తాం. బేసికలీ మనకి అనంతగిరి వెళ్తే ఎలా ఫీల్ వస్తుంది? మొత్తం చెట్లుండి గ్రీనరీ ఉండి మిడిల్లో వెళ్తాం. ఇంచుమించు అలానే ఉంది కానీ చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ మిడిల్లో నుంచి వెళ్తున్నాం. రోడ్ అనంతగిరి తిరుపతి కూడా అలానే ఉంటుంది. తిరుపతి అలానే ఉంటుంది, అనంతగిరి కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. కొండల్లోంచి వెళ్తాం కదా లోపలికి. ఎంత బాగుందో సీన్. నైస్. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల పోలీసులు ఉన్నారు తెలుసా, ఎక్కడ పడితే అక్కడ. ఎందుకంటే ఇది రోడ్ కొంచెం అన్ఈవెన్ గా ఉంది కదా, అందుకనేమో. యా కనిపిస్తుందా? అదిగో మొత్తం వాటర్. అదంతా వచ్చేసాం ఆల్మోస్ట్ కాదు, వచ్చేసాం యాక్చువల్లీ. అదిగో మొత్తం పార్కింగ్ అక్కడ చూపిస్తాం. అదిగో పోలీసు వెళ్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు పోలీసులు. ఎవరైనా తేడా చేస్తే వెంటనే పట్టుకుందామని. నేను ఒకరోజు ఇక్కడ పోలీసుని చూపిస్తాను. వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు ఇక్కడ పోలీసులు. ఒకరోజు చూపిస్తా కనిపించినప్పుడు, ఐ మీన్ బయట దిగినప్పుడు. ఇదిగో అక్కడ పార్కింగ్ దొరికింది కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చాము. వాటర్. ఇది బీచ్ కాదు, ఇంకా అక్కడికి వెళ్తే లోపలికి వెళ్తే బీచ్ ఉంది. వాటర్ చల్లగా ఉంది, చాలా చల్లగా ఉంది. పైన ఇంత ఎండగా ఉంది, కొంచెం చల్లగా ఉంది. Wow, so beautiful.
ఇంత రిలాక్స్గా అవుతుంది చూడండి అది. జాలీ, ఎవరితో పని లేదు, హాయిగా వెళ్తుంది. వాళ్ళు చూడండి ఎండ్ ఉందని సన్ స్క్రీన్ రాస్తున్నారు వాళ్ళ హస్బెండ్ ఆమెకి. సో కేరింగ్. మా ఆయన ఉన్నారు చూడండి, పట్టించుకో. బ్లఫర్స్ పార్క్ ఎంట్రన్స్ అనమాట ఇది. దీని గురించి మొత్తం డిస్క్రైబ్ చేస్తుంది. నాకు తెలియదు, అరుస్తుంది వెనకది. యా, అదే అరిసింది ఇందాక. పిచ్చి కుక్క అరిసింది కదా, ఏదో యానిమల్ కరిసినట్టు అరిసింది. ఇంత ఎండలో వేసుకొని వెళ్తున్నారు, మండుతుంది. చూసారా మొత్తం శాండ్ బీచ్ కదా ఇప్పుడు వచ్చింది. ఇదిగో ఇది ఎంట్రన్స్. ఇందాకది కన్స్ట్రక్షన్ ఏదో బై మిస్టేక్ తీసా. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. నాలెడ్జ్ ఈస్ డివైన్ అని అందుకే అన్నారు. యా, ఇదిగో ఇది పార్క్ బీచ్ మొత్తం. ఇది మొత్తం నేను చదివిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఇది ఎంట్రన్స్. అదిగో బాయ్స్ వెళ్తున్నారు. ఇదిగో శాండ్ ఇలా మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని రాలేదు మేము, అందుకే షూలతో వచ్చాము ముగ్గురం. యా, అందుకే ప్రాపర్ ప్లాన్ వేసుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి ఏమైనా ప్రాపర్ ప్లాన్ వేసుకోవాలి. ఆన్ స్పాట్ అయిపోతున్నాయి అన్నీ మాకు, ప్లాన్ లేకుండా. ఇదిగో స్విమ్ ఎట్ ఓన్ రిస్క్ అంట. సో చూసుకొని వెళ్ళాలి. స్విమ్మింగ్ వస్తేనే వెళ్ళండి, లేకపోతే. ఇదిగో బీచ్ వాటర్ క్వాలిటీ హాట్ లైన్ అంట. ఇది మొత్తం కెనడాలో ఉన్నాడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి, ఏమీ తెలీదు. కయాకింగ్ ఎన్నిసార్లు చేస్తారు కయాకింగ్? ఆల్రెడీ మనం చేసాం కదా. యా, ఇదిగో మొత్తం అలా రావాలి హాయిగా. ఆంటీలు చూడు స్వాగ్. అదిగో బాల్ ఆడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. మంచి ఫ్యామిలీ టైము, ఫ్రెండ్స్తోని ఫ్యామిలీస్తోని పిల్లలతో వస్తే బాగుంటుంది. లైక్ ఆడుకోవచ్చు, ఏమైనా క్యాంపింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, తినొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. నైస్. బేసికల్ మేము వచ్చినప్పటి నుంచి అన్నీ అంటే ఓకే రేపు ఇలా వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని వచ్చాడమే తప్ప ప్రాపర్ ప్లాన్తో రా. యూ గెట్ ఇట్ రైట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. అంటే ప్రాపర్ ప్లాన్ అంటే ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఓకే ఆ ప్లేస్ అంటే అలా రావట్లేదు. ఒకసారి ఎప్పుడైనా అలా చేసినప్పుడు మేము ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది, అప్పుడు చేస్తాం. అంకుల్ చూడండి మంచిగా వాలీబాల్ ఆడుతున్నారు అనిపిస్తుందా? నేనైతే మరి జంప్ సూట్ వేసుకొచ్చాను. ఎనీవే నైస్. అయ్యో యా, ఇంకా షూస్ ఇప్పి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి వెళ్తున్నాం. ఆంటీ నన్ను చూస్తుంది. అక్కడ పోల్ ఉంది కదా, కనిపించిందా ఆ పోల్? సో అలా పోల్స్ ఉన్నాయి. ఇగో అక్కడొక పోల్, అక్కడొక పోల్, ఈ మిడిల్లో ఒక 3, 4, 5 ఒక 5-6 పోల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇక్కడ నుంచి మనకు వాటర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉంది కదా ఒడ్డున, ఇక్కడ నుంచి వాటర్ ఏదైతే ఉందో ఆ పోల్ వరకు అంతే లెంత్ ఉన్నట్టు వాటర్. సో అక్కడ వరకు యూ క్యాన్ గో అని చెప్పేసి ఇట్ ఈస్ సేఫ్ టు డూ అని ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే. బియాండ్ దట్ ఏంటంటే ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఇంకా అలా ఇక్కడ వరకు మనం స్విమ్మింగ్ చేయవచ్చు, ఈ బోట్లో వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు. అదిగో వాళ్ళు కయాకింగ్ చేస్తున్నారు చూసారా, ఆ పోల్ ముందే చేస్తున్నారు. ఎందుకంటే లెంత్ ఐ మీన్ డెప్త్ బాగానే ఉంది, చేయొచ్చు అని కాబట్టి. యా, కానీ నీట్గా ఉన్నాయి చూడండి బీచెస్, ఏం చెత్త పడేయలేదు, చాలా నీట్గా పెట్టారు. అది ఒక్కటి నాకు నచ్చుతుంది వీళ్ళ దగ్గర. చిన్న పడేశారు చిన్నపిల్లలు ఏదో ఆడుకునే కానీ, బట్ యా స్టిల్. నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఎలా నించున్నాడు, సచ్ ఏ పూకి.
ఒకసారి పట్టుకో. అవునా? వాటర్ చాలా కూల్గా ఉన్నాయంట. ఈ వాటర్లో స్నానం చేస్తా అన్నది. వణుకుతుంది ఘోరంగా. క్రిస్టల్ క్లియర్ వాటర్ నే చూసారా, పిల్లలు ఆడుకుంటున్నారు హాయిగా. మంచిగా ఆడుకుంటుంది. చూడండి మంచిగా అందరూ ఫుడ్ తెచ్చుకొని వండుకుంటూ హాయిగా. చూడండి హాయిగా అంటే తినంతసేపు తినొచ్చు, తర్వాత ఆడుకోవచ్చు. ఇది మంచిగా రిలాక్స్ అయ్యి. అబ్బాబాబా సూపర్. నాకు ఇలా ఎంత ఇష్టమో ఇలా వచ్చి వండుకొని పిక్నిక్ లాగా అనమాట. వావ్ చూడండి వాళ్ళు బెంచ్ చేసుకొని హాయిగా ఎంత పీస్ ఉంటుందో. తినడం ఇలా అరేంజ్ చేసుకొని అన్నీ తెచ్చుకొని తినని తింటాం, తర్వాత ఆడుకోవచ్చు. పక్కనే బీచ్, రిలాక్సేషన్ నైస్. అదిగో వాళ్ళు రిలాక్స్ అవుతున్నారు. వెరీ నైస్. ఇప్పుడు అక్కడ కొండ ఉంది కదా, అది ఎక్కి వ్యూ చూపిద్దామని. ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు, చూపిస్తా. అదిగో తను ఎక్కుతున్నాడు కదా అలా. వెళ్ళు ఫ్రెండ్కి. చూడండి గైస్, ఇద్దరు కపుల్, బ్యూటిఫుల్ కపుల్. చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది వాటర్. చూడండి మన క్యూట్ కపుల్ని. ఇలా తిరగండి. చూడండి. ఓ వావ్, వాటర్ ఇస్ సో క్లియర్, చాలా బాగుంది. చూడండి మెర్మైడ్ ఫీల్స్ ఫుల్. బోట్ వెళ్తుంది. ఓ అది వాడు చూసాడు నేను అరుపుకి, అంతవరకు అరిచాను. అంత పెద్ద నోరు ఉంది అది, కానీ గయ్యాలదాన్ని కాదు. ఎస్, ఇదిగా వాటర్ మొత్తం మెర్మైడ్లా ఉంది కదా. చూడు మొత్తం కలర్స్ అన్నీ చాలా బాగుంది. యా, ఇక్కడితో మా ఈ వ్లాగ్ ఎండ్ అవుతుంది. సీ యూ నెక్స్ట్. సారీ, ఇన్ కేస్ ఏమైనా అయిందనుకో అక్కడ ఎస్కేప్ ఎలా అవ్వాలి, ఎన్ని సైడ్స్ నుంచి ఏ సైడ్ నుంచి ఎలా అవ్వాలి అని. అదిగో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. అదిగో యా. నైస్ గైస్ వన్ చూడండి గైస్, పిల్లలు ఆడుతూ మన ఎలా పాతి పెట్టారు నీళ్ళల్లో గట్టిగా. ఇది ప్రాపర్ ఫీల్స్ అనమాట. సో ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అవుతుంది.
బాయ్ చెప్పండి అందరూ. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. ఏం చేస్తావు అబ్బా, ఎవరికి ఇస్తున్నాడు ముద్దులంట. యా బాయ్ బాయ్. ఇదిగో వన్ లాస్ట్ వ్యూ. పడుతుంది అంటే పడుతుంది, అదొక బాధ. లేదు కాళ్ళు దిగు.